హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఇది నువ్వుల పచ్చి పులుసు. ఈ సమ్మర్లో స్పెషల్ రెసిపీ. ఇది తినడం వల్ల మన బాడీకి చలవ చేస్తుంది. ఈ పచ్చి పులుసులో 5-6 వెరైటీస్ ఉన్నాయి. నేను ఈ సమ్మర్లో మీకు చూపిస్తాను. ఇది నువ్వుల పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్న. ఇప్పుడు ఈ రసం తీద్దాం. గ్లాస్ పడతలేదు. నాకు 4 గ్లాసెస్ వాటర్ పట్టింది. మీరు అది పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ తగ్గించుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మొత్తం ఇట్లా వేసేస్తున్నా. ఆనియన్ మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కొందరు ఆనియన్ ఇష్టపడరు, అలాంటప్పుడు కొంచెం వేసుకోండి. ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక మీడియం సైజ్, పెద్ద సైజ్ అట్లా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూను. సాల్ట్ టేస్ట్కు తగినంత నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నా. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు. ఇది మంచిగా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై కావాలి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మిక్సీ జార్లో వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నా నేను. పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని 10 to 15 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నా. ఇవి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి బాగా వేగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది చల్లారాక నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న ఇది మొత్తం వేసేస్తున్నా. చూడండి, ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీరా, ఎండుమిర్చి 2, కరివేపాకు ఒక రెమ్మ, పసుపు 1/2 టీ స్పూన్. స్టవ్ ఆఫ్ చేసి పచ్చి పులుసులో వేసుకుందాం. చల్లగా ఎంతో రుచికరమైన నువ్వుల పచ్చి పులుసు రెడీ అయింది. ఈ సమ్మర్లో ఈ పచ్చి పులుసు తినడం వల్ల మనకు కడుపులో చల్లగా ఉంటుంది. మీరు కూడా చల్లగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.